హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం హోమ్ మేడ్ పాస్తా చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, అది కూడా బియ్యం పిండితో. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను 2 కప్పులు బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అన్ని పిండిలో సాల్ట్ కలిసేలా ఒకసారి కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. బాగా వేడి నీళ్ళు ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా యాడ్ చేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, చెయ్యి అస్సలు పెట్టకండి, స్పూన్తో కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది కదా, ఇది మొత్తం చేతితో మ్యాష్ చేసుకుంటే అప్పుడు మనకి బాగా అవుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తం మెత్తగా దగ్గరికి చేసుకోవాలి. పిండి ముద్దలాగా కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా, మొత్తం ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఉండలా చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఎంత క్వాంటిటీస్ కావాలంటే అంత క్వాంటిటీలో చేసుకోండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా కదా, మన ఇంట్లో చేసుకున్నది ఏదైనా హెల్దీ. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఉండలా చేసుకుందాం కొంచెం కొంచెం. ఇప్పుడు ఇలాగా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని చూడండి, ఇలాగా రౌండ్స్గా చేసేసుకొని పక్కన పెట్టుకుంటాం. మొత్తం కొంచెం పెద్దగానే పర్వాలేదు, చిన్నగానే కాదు. చూసారు కదా, ఇలా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలి. ఈ ఉంది కదా, దీన్ని మనం ఇలా రోల్ చేసుకుంటే చాలా సన్నంగా అవుతుంది. ఇలా రోల్లో చేసుకున్నాం కదా, దీన్ని ఇలా సెంటర్లో కట్ చేసుకొని ఇలా స్టీమ్ చేసుకోవడానికి మీ దగ్గర పాత్ర ఉంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగా మనం అన్నం వాచుకోవడానికి పెట్టుకుంటాం కదా, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా 1 by 1 మొత్తం అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గిన్నె పెట్టుకొని స్టవ్ పైన వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నవన్నీ ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes. ఇప్పుడు మనం ఇలా పెట్టి బాయిల్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాము, తయారైపోయింది. చూడండి, చూసారు కదా, కట్ అయింది అంటే రెడీ అయిపోయినట్టే. ఈ మాత్రం సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి 1 by 1 తీసి ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఇలా ఒకటే షేప్లో ఉండేటట్టుగా, లేకపోతే 2 అనే కట్ చేసుకుంటే 3 అనే కట్ చేసుకోండి. ఒకటే షేప్ రావాలి మొత్తం అన్ని. ఇట్లా క్రాస్గా కట్ చేయండి. మరి ఎక్కువ రాకూడదు, ఈ మాత్రం సరిపోతుంది. చూడండి, మరి ఎక్కువ వస్తే టేస్ట్ బాగుంది. చూడండి, ఇలా వస్తుంది మొత్తం పొడవుగా. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం అన్నీ అలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా వస్తుంది పాస్తా లాగా. మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి, లేదంటే మాత్రం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిన తర్వాత లెసన్ వెల్లుల్లి కొంచెం యాడ్ చేసుకోవాలి. అల్లం, ఈ రెండు కొంచెం ఫ్రై అవ్వాలి. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన ఇలా అయింది కదా. ఇప్పుడు ఇందులోనే గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, ఇలా ఫ్రై అవుతున్నప్పుడే చూసారు కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ మొత్తం అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి 1 by 1. ఇది మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఒకసారి ఫ్రై చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం, కానీ గ్రేవీకి కావాల్సిన సాల్ట్ అంతా ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవాలి. తగినంత, ఉప్పు తగినంత. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా, అలాగే బ్లాక్ పెప్పర్ కొద్దిగా, ఇలాగే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 minutes ఇలా కుక్ అవ్వాలి. చూద్దాము, మొత్తం మ్యాష్ అయిపోతుంది. అలా అయితే సరిపోతుంది. కలర్ మొత్తం కలుపుతుంది. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాస్తా, హోమ్మేడ్ పాస్తా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 tablespoon సోయా సాస్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో టమాటా సాస్ యాడ్ చేయాలి. 2 tablespoon టమాటా సాస్ మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన ఒక 2 minutes మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం పాస్తా పడుతుంది. ఒక 2 minutes చూసారు కదా. 2 minutes అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం దీనికి పడుతుంది. ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా
ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా పిల్లలు కూడా నచ్చుతుంది. మైదాతో కన్నా రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా సరే కింద కామెంట్ చేస్తే నేను రెసిపీ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. మొత్తం ఫ్రై అయిపోయింది కూడా. చూసారు కదా, మన పాస్తా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం మైదాతో చేసుకుంటే పిల్లలకి హెల్తీ కాదు కాబట్టి ఇలా చేసి పెట్టండి. డెఫినెట్గా నచ్చుతుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, మన రైస్ పాస్తా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను రిప్లై చేస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.